कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड, इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ। दे डिलीवर 100% प्योर बफेलो मिल्क टू माई डोर स्टेप बाय 7 AM. Don't just enjoy our matches, enjoy Village fresh buffalo milk too. Download the Country Delight app. మేఘా వేమూరి తెలుగు సంతతి విద్యార్థిని, మెసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవ వేదికపై పాకిస్తాన్కు అనుకూలంగా గళమెత్తి పాలస్తీనాకు మద్దతుగా గళమెత్తి వార్తల్లోకి వచ్చింది. సో విద్యార్థి దశలో మీరు కూడా యాక్టివిస్ట్గా ఉన్నారు కదా సార్, మీరు కూడా యూనివర్సిటీ ప్రొఫెసర్గా పనిచేశారు. మేఘా వేమూరి యాక్టివిజాన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారు? విద్యార్థిగానే కాదు, నేను ప్రొఫెసర్గానే కూడా యాక్టివిస్ట్గానే ఉన్నాను, రిటైర్డ్ ప్రొఫెసర్ కూడా యాక్టివిస్ట్గానే ఉన్నాడు. సో యూనివర్సిటీస్ ఆర్ మెంట్ ఫర్ యాక్టివిజం. ఇప్పుడు మేఘా వేమూరి నిజంగా గర్వించదగ్గ పాత్ర పోషించారు. సో ఆ ధైర్యం, ఆమె అమెరికన్ సిటిజను. సో MIT ప్రపంచంలోనే టాప్ యూనివర్సిటీస్లో ఒకటి. ఆమె కంప్యూటర్ సైన్స్, న్యూరో సైన్స్, లింగ్విస్టిక్స్ అదే MITలో మీకు MIT హార్వర్డ్లో మీకు వరల్డ్స్ టాప్ మోస్ట్ ఇంటలెక్చువల్స్ కూడా అక్కడే పనిచేస్తారు. నామ్ చామ్స్కీ లాంటి లివింగ్ లెజెండ్, వరల్డ్స్ మోస్ట్ కోటెడ్ ఆథర్గా ఇంటలెక్చువల్గా ఆయన పేరు. ప్రపంచవ్యాపితంగా అత్యధికంగా ఆయన పరిశోధనలు ఉటంకిస్తారు. సో ఈజ్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ లింగ్విస్టిక్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, మ్యానుఫ్యాక్చరింగ్ కన్సెంట్ అనే మీడియాపై కూడా ఈజ్ కన్సిడర్డ్ యాజ్ అ ఫిలాసఫర్. సో అలాంటి ట్రెడిషన్ అమెరికన్ యూనివర్సిటీస్కి ఉన్నాయి. యూనివర్సిటీ ఈజ్ ద ప్లేస్ వేర్ డిసెంట్ ఈజ్ ఎలౌడ్. అంటే ఒక ప్రశ్న, ఒక విమర్శ, ఒక తార్కిక దృష్టి, ఒక ప్రాపంచిక దృక్పథం ఎవాల్వ్ అయ్యేది యూనివర్సిటీస్. అందువల్ల ఆమె ఏం నేరం చేసిందా? ఆమె వాయిలెన్స్ను బోధించలేదు, ఎక్కడ హింసాకాండను బోధించలేదు, ఆమె ఎక్కడ ద్వేషాన్ని ప్రబోధించలేదు. ఆమె చెప్పింది ఏంటి? మనం ఇప్పటిదాకా యూనివర్సిటీలో చదువుకున్నాం, కొన్ని విలువలు నేర్చుకున్నాం, స్వేచ్ఛ, స్వాతంత్రం, మానవ హక్కులు, ఇలాంటి విలువలు నేర్చుకున్నాం. ఇవాళ మన చదువు పూర్తి చేసుకొని సమాజంలోకి, విశాల ప్రపంచంలోకి అడుగు పెడుతున్న సమయంలో మనము నేర్చుకున్న మన దేశ విలువలు, మన విశ్వవిద్యాలయ విలువలు, ఆయన స్వేచ్ఛ, స్వాతంత్రం, న్యాయం, ఇలాంటి వాటికి ప్రపంచంలో ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించండి. పాలస్తీనాలో మానవ మారణహోమం జరుగుతుంటే మనం మౌనంగా ఉండగలమా అని ఆమె తోటి విద్యార్థుల్ని ప్రశ్నించింది. ఆమె ఏమీ ఎక్కడా వాయిలెన్స్ చెప్పలేదు, మీరు ఇజ్రాయెల్పై దాడి చేయమని చెప్పలేదు, జూస్పై దాడి చేయమని చెప్పలేదు, ఇజ్రాయెల్పై హమాస్ జరిపిన క్రూరమైన దాడిని ఆమె ఏం సమర్థించలేదు. ఆమె అన్నదల్లా మీరు హమాస్ను సమర్థిస్తూ కూడా ఆమె ఎక్కడా మాట్లాడలేదు. ఆమె మాట్లాడింది హమాస్ పైన యుద్ధం పేరిట ఇజ్రాయిల్ అసలు పాలస్తీనా అనే ప్రజలే లేకుండా చేస్తాం. కొన్ని వేల మందిని ఎయిడ్ సెంటర్ల పైన అటాక్, హాస్పిటల్స్ పైన అటాక్, స్కూల్, అసలు ఒక రకంగా లివింగ్ హెల్ లాగా గాజాను మార్చారు. మీరు హమాస్ను శిక్షించండి, హమాస్ తప్పు చేస్తే. కానీ హమాస్ శిక్షించే క్రమంలో ప్రజలను ఎందుకు శిక్షిస్తున్నారు? భారతదేశం అట్లా చేసింది ఆ పాకిస్తాన్ పైన. మనం ఎంత క్లియర్గా, ఎంత జాగ్రత్త, పాకిస్తాన్ LOC దగ్గర మన వాళ్ళను చంపుతున్న ప్రజల్ని, అమాయకులైన సామాన్య ప్రజలు చంపుతున్నా కూడా మనం ఒక్క పాకిస్తానీ పౌరునికి కానీ, ఒక్క పాకిస్తానీ సివిలియన్ ఫెసిలిటీకి కానీ నష్టం జరగకుండా ఆపరేషన్ సింధూర్ జరిపాం. మనం అంత ప్రిసిషన్గా జరిపాం. ఇజ్రాయెల్ ఇచ్చిన ఆయుధాలు కూడా ఉన్నాయి ఇలా. మరి ఇజ్రాయెల్ జరపలేదా కావాలనుకుంటే? ఇజ్రాయెల్ మనకన్నా మిలిటరీలో చాలా హయ్యర్ లెవెల్ ఉంటుంది. అలాంటిది ఇజ్రాయెల్ ఎందుకని కావాలని ప్రజల్ని చంపేస్తుంది. అక్కడ మనం పాకిస్తాన్తో శత్రుత్వం ఉంటే అసీం మునీర్తో, షబాజ్ షరీఫ్ల విధానాలతో ఫైట్ చేశాం, పాక్ మిలిటరీతో ఫైట్ చేశాం. అసలు ముందు పాక్ మిలిటరీతో కూడా ఫైట్ చేయలేదు, పాక్ తీవ్రవాద స్థావరాలనే అటాక్ చేశాం. మన పైన దాడి చేసినాకనే మనం మిలిటరీగా రెస్పాండ్ అయ్యాం. సివిలియన్స్ పైన ఎక్కడా ఏమీ చేయలేదే. మరి ఇండియా ఎంత ధర్మయుద్ధం చేసింది? ఇజ్రాయిల్ అధర్మ యుద్ధం చేస్తుంది, ప్రజల్ని చంపేస్తుంది. ఇదే మేఘా వేమూరి అని తప్పేముంది? యూనివర్సిటీల్లో ఆలోచనలు వికసించకపోతే ఎక్కడ వికసిస్తాయి? యూనివర్సిటీలో స్వేచ్ఛా స్వాతంత్రాలు వికసించకపోతే ఇంకెక్కడ వికసిస్తాయి? యూనివర్సిటీస్ ఆర్ మెంట్ ఫర్ దేర్ అడ్వెంచర్ ఆఫ్ ఐడియాస్ అంటాడు జవహర్లాల్ నెహ్రూ. ఆలోచనల వ్యూహాలి. మీరు ప్రపంచవ్యాపితంగా చూడండి, విశ్వవిద్యాలయాల నుంచే మీకు స్వేచ్ఛ కోసం, స్వాతంత్రం కోసం, మానవ హక్కుల కోసం నిలబడ్డ మేధావులు పుట్టారు. విశ్వవిద్యాలయాల నుంచే రాజకీయ నాయకత్వం కూడా ఇవాల్వ్ అయింది కదా. మీకు అనేక ఉద్యమాల నుంచే రాజకీయ నాయకత్వం ఇవాల్వ్ అయింది. అందువల్ల మేఘా వేమూరి చూపిన సాహసం మామూలు సాహసం కాదు.
ఆమె అమెరికన్ సిటిజన్ కనుక ఆమెకు వీసా రద్దు చేయలేకపోయాడు ట్రంప్. సో అమెరికన్ సమాజం ఇచ్చిన, అమెరికన్ రాజ్యాంగం ఇచ్చిన భావప్రజ్ఞా స్వేచ్ఛను ఆమె ఉపయోగించింది. అమెరికన్ యూనివర్సిటీస్ చూపినటువంటి ఒక గ్లోరియస్ ట్రెడిషన్స్ని ఆమె నిలబెట్టింది. సో ఇదే కాదు, మీకు యుద్ధాలకు వ్యతిరేకంగా స్టీఫెన్ హాకింగ్ లాంటి ప్రపంచ ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్తలు రోడెక్కారు, సైంటిస్టులు రోడెక్కుతున్నారు, ఇంటలెక్చువల్ రోడెక్కుతున్నారు కదా. అందువల్ల ఇంటలెక్చువల్ ట్రెడిషన్లోనే ఉంటుంది పబ్లిక్ ఇంటలెక్చువల్గా నిలబడాలని. సో అందువల్ల మెగా వేమూరి ఒక పబ్లిక్ ఇంటలెక్చువల్, ఆ చిన్న వయసులో కూడా ఆమె ఒక పబ్లిక్ ఇంటలెక్చువల్ లాగా నిలబడి ప్రపంచవ్యాప్తంగా యూనివర్సిటీస్ ఇంటలెక్చువల్ యాక్టివిజానికి ఆమె ఒక ఇన్స్పైరింగ్ రోల్ మోడల్గా నిలబడ్డారు.